అందరికీ నమస్కారం అండి. లక్ష్మీ దివిసీమ రుచులు. నేను ఈరోజు చేయబోయే రెసిపీ నత్తలు శనగపప్పు కూర అండి. ముందుగా నత్తల్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇవి చిన్నప్పుడు అమ్మ వాళ్ళు బాగా చేసేవాళ్ళండి. అలాగే శనగపప్పు 1 గంట సేపు నానబెట్టి ఉంచుకోవాలండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు దీనికి సరిపడా కూరకి ముందుగా స్టవ్ వెలిగించి దాకపెట్టాను. దీనికి తగినంత ఆయిల్ వేసుకోవాలండి. మనం ఇదివరకు పూర్వం వంటేనండి. ఇది అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. మా అమ్మమ్మ చాలా స్వీట్గా చేసేదండి. నత్తలు చేయటం కొంచెం లేట్ అవుతుంది. అలాగే ఆయిల్ వేడైన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇది టేస్ట్ బాగుంటుంది. అలాగే మామూలుగా నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇష్టంగానే తింటారండి. దీనివల్ల హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ ఉల్లిపాయ వేసిన తర్వాత కొంచెం పసుపు, అలాగే దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. నేనైతే సాల్ట్ వేస్తున్నానండి, గళ్ళుప్పు అయినా వేసుకోవచ్చు. వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. ఒకసారి ఇలాగా ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం నత్తలు వేసుకోవాలి. ఈ నత్తలు మనకి కొత్త నీరు వస్తుంది కదండి, పొలాలు వ్యవసాయం మొదలయ్యేటప్పుడు కాలువల్లో వస్తాయి కదండి. ఆ నీరుకి, కొత్త నీరుకి పొలం మట్టిలో నుంచే వస్తుంది కదండి నత్త. అప్పుడు వస్తాయి బాగా విరివిగా. ఈరోజు బయట అమ్మటానికి వస్తే తీసుకున్నాను. ఈ వీడియో చేసి 1 వారం రోజుల్లోపు అవుతుందండి. ఎడిటింగ్ ఈరోజు చేస్తున్నాను, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అలాగే ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న నత్తలు వేసుకోవాలి ఇందులో. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఇదివరకు పిల్లలకి పోత పాలు పిల్లలు ఉండేవాళ్ళు కదా, వాళ్ళకి పొట్టలు వచ్చేవి. అలాంటప్పుడు కాల్చి పెట్టేవాళ్ళండి వీటిని క్లీన్ చేసి పొయ్యి మీద, ఉప్పుల మీద. ఇది చాలా మంచిదండి హెల్త్కి కూడాను. ఇవి ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న నత్తలు వేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గిన తర్వాత వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. శనగపప్పుతో వేసుకుంటారు, గోంగూర నత్తలు చేస్తారు. మామూలుగా మనం మటన్, చికెన్ ఎలా వండుకుంటామో అలానే వండుకుంటారండి ఈ నత్తల కూరని. నేనైతే ఈరోజు శనగపప్పుతో వేస్తున్నాను. ఇప్పుడు ఇవి కొంచెం ఇదైన తర్వాత మనం ముందుగా 1 గంట సేపు నానబెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకోవాలండి. దీనిలో ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. తర్వాత ఇలా నీరు ఇంకిపోయే వరకు కూడా ఈ నత్తల్ని ఉడికించుకోవాలండి. ఇది వరకు అయితేనండి మాకు పొలాలు వెళ్ళే టైంలో అమ్మ వాళ్ళు పొలం వెళ్ళేవాళ్ళు, అమ్మమ్మ. అప్పుడు చాలా బయట కూడా తీసుకొచ్చేవాళ్ళండి. పొలంలో కొత్త నీరు వచ్చినప్పుడు బోధుల్లో ఉంటాయి ఇవి, పొలంలో కూడాను. లేదంటే కనుక బయట అమ్మటానికి వచ్చేవండి మనకి. ఇప్పుడు కవర్లు కానీ. అలాగే ఇప్పుడు ఇది అల్లం, వెల్లుల్లి, ధనియాలు, కొబ్బరి వేసి మసాలా నూరించానండి. ఇది వేసుకోవాలి దీనిలో. మామూలుగా మన చికెన్ కూర ఎలా ఉంటుందో అలానే ఉంటుంది ఫ్లేవరు. తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు అండి. శనగపప్పు వేసి మొత్తం కూడా ఒకసారి కలపాలి. ఎందుకంటే ఉడికించవసరం లేదు శనగపప్పుని, దీనిలో ఉడుకుతుంది కదా, సరిపోతుంది. మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. కలిపి దీనికి తగినంత కారం వేసుకోవాలి. ఇదివరకు అసలు చాలా బాగా తినేవాళ్ళం అండి. మాకు దివిసీమ సైడు ఈ నత్త, పీత ఎక్కువే దొరుకుతాయండి. ఇప్పుడు కొంచెం వాళ్ళు కూడా తగ్గించేసారు. కానీ మాకు ఇక్కడ అమ్మటానికి వచ్చినవి తగినంత కారం వేసుకున్నాను. వేసి మొత్తం కూడా కలిపి దీన్ని కొంచెం వాటర్ పోసి మూత పెట్టడమేనండి. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్కి కామెంట్స్ పెట్టండి ఎలా ఉందిను. మీకు ఏమైనా నచ్చిన రెసిపీస్ ఉంటే కామెంట్స్లో పెడితే చేస్తానండి. వెజ్, నాన్ వెజ్ కూడా. ఇప్పుడు దీనికి తగినంత వాటర్ పోస్తున్నాను. ఇవి అల్లం నూరిన నీళ్ళు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుంటున్నాను. వేసి మొత్తం కూడా ఒకసారి ఇలా కలపాలి. అసలు ఎంత బాగుంటుందోనండి ఈ నత్తల కూర. ఇదివరకు ఇది గుర్తొస్తుంది. గోంగూరతో చేస్తారు, విడిగా చేస్తారు, మామూలుగా చికెన్, మటన్ లాగా. దీనికి కాకపోతే కనుక కొంచెం గట్టిగా ఉన్నట్టు ఉంటాయండి నత్తలు తినేటప్పుడు. మూత పెట్టి ఒక 10 మినిట్స్ అయితే అయిపోతుందండి. మనకి నాన్ వెజ్ అయినా సరే ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో అయితే బాగుంటాయండి. ఇప్పుడు ఈ కాలం
మనకి కొత్త నీరు వచ్చేటప్పుడు ఈ నత్తలు దొరుకుతాయి. అదే కోతల టైంలో అయితే కనుక పొలాల్లో పీతలు కూడా ఉంటాయండి, పొలం గట్లమ్మట. అవి తినొచ్చు. ఇవి అంటే మనకి న్యాచురల్గా దొరికేవే కదండి. మనకి సముద్రం దగ్గరే కదండి మాకు, అంశలదీవి అవి. అక్కడి నుంచి అయితే ఇదివరకు మాకు చేపలు బాగా వచ్చేవండి, పీతలు, సొర్రలు అవి. ఇప్పుడైతే వాళ్ళు కూడా తగ్గించేసారులేండి. కాకపోతే ఇక్కడ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇది ఇష్టంగానే తింటారండి చేసి, చాలా బాగుంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో కొత్తిమీర అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవటమేను. దీనికి తగినంత కొత్తిమీర వేస్తున్నాను, మనకి ఫ్లేవర్ కోసమేనండి. ఇప్పుడు దీనిలో కొంచెం ఒక స్పూను గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. వెహికల్స్ శబ్దాలు బాగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తున్నాను, వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. అయిపోయింది. నత్తలు శనగపప్పు కూర చాలా బాగుంటుందండి. ఇది రైస్లోకి వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. నత్తలు శనగపప్పు కూర అయిపోయిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.